లైట్‌గా రెండింటికి ఉంటారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! అవును. దట్స్ వాట్ ఇట్ ఈస్ అనమాట హ్మ్. అండి. సో, ఇవి ఈ 4 పాయింట్స్ మనం మీరు పర్టిక్యులర్‌గా 8థ్, 9థ్, 10థ్‌కి హ్మ్. సంబంధించి అడిగారు కాబట్టి, ఇది మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుందండి. వీటి ద్వారా ఆ పిల్లలు మార్క్స్ పక్కన పెట్టండి కాసేపు. హ్మ్. అది వస్తాయి ఎక్కడికి పోవవి. హ్మ్. రైట్. సో, ఒక సర్టెన్ టైమ్ అది హాఫ్ ఎన్ అవరా, 1 అవరా ఎంతో ఒక టైము హ్మ్. వాళ్ళు సొంతంగా సెల్ఫ్ లెర్నింగ్ చేసేటువంటి పరిస్థితి మనం పట్టుకొస్తే, సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏదో చదవటం అని కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేయటం. ఇప్పుడు మ్యాథ్స్ కానీ, సైన్స్ గానీ ప్రాక్టీస్ చేయడం మీరు నేర్పగలిగితే 8థ్, 9థ్‌కి సంబంధించి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 4 పాయింట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్ అన్నమాట అండి. సో, దీనికి మనం ఏ విధంగా ఆ ఎకో సిస్టమ్‌ని బిల్డ్ చేస్తాం, ఏ విధంగా హ్మ్. వాళ్ళని మోటివేట్ చేస్తాము, చేస్తాం. సో, ఏ విధంగా మీరు పేషెన్స్‌తో ఆ హ్మ్. మార్పు రావటానికి మీరు సహాయపడతారనేటువంటిదే యాజ్ ఎ పేరెంట్‌గా మనకున్నటువంటి బాధ్యత అక్కడ. సో, మోస్ట్ పర్టిక్యులర్‌లీ 8థ్, 9థ్, 10థ్‌కి సంబంధించి. మరి మనం ముందుగా డిస్కషన్ చేసినట్టుగా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలంటారా? అబ్సల్యూట్‌లీ హ్మ్. తప్పండి. హ్మ్. నేనేమంటానంటే ఖచ్చితంగా 100% తప్పని చెప్తాను. హ్మ్. చాలామంది పేరెంట్స్ వస్తుంటారు. ఇది మీరు చెప్పినట్టుగానే కంప్లెయింట్. హ్మ్. సో, మొన్న కూడా ఒక పేరెంట్ హ్మ్. లేదండి ఇప్పుడు 10థ్ కదా! హ్మ్. లేదా అవును. ఎగ్జామ్ టైము. ఈ 1 హ్మ్. మంత్ వెళ్ళొద్దు. హ్మ్. అని ఈ విధంగా చెప్పేటువంటి కొంతమంది ఉంటారు. నేను చాలా కన్విన్స్‌గా చెప్తుంటాను. వద్దు. వాడు స్పోర్ట్స్‌కి వెళ్ళాలనుకున్నట్లయితే ఎంత టైం వెళ్తున్నాడు? ఇప్పుడు హ్మ్. కొంతమంది ఎలా ఉంటదంటే నేను వెళ్తానని ఇది తప్పించుకోవడానికెళ్ళి సాయంత్రం ఒక 3 గంటలు, 4 గంటల తర్వాత వచ్చాడనుకోండి. అవును. అది ప్రమాదం. అవును. సో, వాడు వెళ్ళాలి 45 మినిట్స్ లేదా 1 అవరు. రెగ్యులర్‌గా చక్కగా ఆడుకుంటాడు, పిల్లలతో కలుస్తాడు, వస్తాడు. లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని వస్తాడు. అంతకన్నా ఆరోగ్యానికి మీరు ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో దానికి ఈక్వల్‌గా హెల్ప్ చేసేటువంటిది ఈ యాక్టివిటీ కూడాని. సో, అవును. అబ్సల్యూట్‌లీ మీరు ఎంకరేజ్ చేయండి. సరే ఎగ్జామ్ ఉన్నప్పుడు టైం వేస్ట్ ఏం కాదు. హ్మ్. సో, అతను ఇంకా యాక్టివ్‌గా ఉంటాడు. హ్మ్. అలా కాకుండా ఒకదాన్ని తప్పించుకుని దీనికోసం వెళ్తున్నాడనుకోండి. హ్మ్. చదవటం తప్పించి దీనికోసం అక్కడ స్పెండ్ చేస్తున్నాడనుకోండి. అది ప్రమాదం. హ్మ్. కానీ అదెలా కనిపెట్టాలి? సో, ఇప్పుడు ఈవినింగ్ హ్మ్. చదువుకోవాలనుకుందాం. ఆడుకుంటానికి వెళ్తాడు. ఒక 1 అవర్‌లో రావాల్సినోడు 3 అవర్స్ వస్తున్నాడనుకోండి. దట్స్ వాట్ ఇట్ ఈస్.